పెద్దలారా, మిత్రులారా, దేశవ్యాప్తంగా ఈ రెస్పాన్సిబిలిటీ యూత్ ఉన్నదా? సహజంగా నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. యూత్ అంటే సహజంగానే దానికి ఒక చరిత్ర ఉంటుంది. ముఖ్యంగా క్లాస్ రూమ్లో గోడల మీద అమ్మాయి లవ్ బొమ్మేసి తన గర్ల్ ఫ్రెండ్ పేరు రాయటం. అమ్మాయిలు అంతగా రాయరు, రాసేటోళ్ళు ఉన్నారో చెప్పలేం. బల్లాల మీద బెంచ్ల మీద అమ్మాయిల పేర్లు రాయటం, వాళ్ళు నచ్చినోళ్ళు దాన్ని బ్లేడ్లు పెట్టి తుడిచేయటం, చాక్ పీసులు పెట్టి రుద్దేయటం, క్లాస్ టీచర్కి హెడ్ మాస్టర్కి అప్లై చేయటం, కాలేజీ లెవెల్ అయితే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయటం, సో లవ్ కేసులు పోలీస్ స్టేషన్ దాకా పోవటం. యూత్ జనరల్గా ఇట్లుంటుంది. కానీ దేశంలో ఇలా నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మనం చూస్తుంటే యూత్ జనరేషన్ అప్డేట్ అవుతూ వస్తూ ఉంది. తొండముదిరి ఒసరు వెళ్ళని నేను అనలే, కానీ యూత్ ఇలా ఉన్నటువంటి పరిస్థితులకి రీత్యా అనేక ఇదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4,30,00,000 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. చదువుకునే అవకాశం వరల్డ్లో టాప్ లెవెల్లో మనం ఉన్నాం. సో నీట్ ఎగ్జామ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, నీట్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మనం చూసాం. సో ఇది రాచరిక ప్రభుత్వాల యూత్ కాదు అణిచివేయడానికి. సో ఇది ఆధునిక ప్రభుత్వం యూత్. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ఆయన నైట్ 12 గంటలకి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పంపించాల్సిన అవసరం అయితే వచ్చింది. సో అది మాత్రాన యాజిటేషన్ చేసే పిల్లలంతా కూడా మన పిల్లలు కాకపోరు. వాళ్ళు ఐడియాస్ ఆలోచనల వాళ్ళే వేరుగా ఉండొచ్చు, మన ఐడియాస్ పోలి ఉండొచ్చు. సో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి భవిష్యత్ యూతే కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి. దేశ సమైక్యత సమగ్రతలకి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అసలు సమస్య ఎలా ప్రారంభమైంది? నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ ఎగ్జామ్ మే 3, 2026 జరిగింది. సో జరిగితే అది ఎగ్జామ్ లీక్ అయింది. కెమిస్ట్రీ లేకపోతే బాటనీ, జువాలజీ వీటికి సంబంధించిన పేపర్ లీక్ అయినాయి. దానికి ఎంపీటీఏ, ఎన్టీపీఏ వాళ్ళు, ఎన్టీఏ వాళ్ళ ఎవరో వాళ్ళు అందులో 45 మందో 47 మందినో సస్పెండ్ చేశారు. వాళ్ళంతా కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళని సస్పెండ్ చేశారు. సో గవర్నమెంట్ జంతర్ మంతర్ అనేది ఒక ధర్నా చౌక్ దేశ రాజధానిలో, దేశ రాజధాని కేంద్రంలో చేస్తారు. ఎవరైనా చేసుకోవచ్చు. కోర్స్ దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అని అంటే చాలా సీరియస్నెస్ వచ్చింది. ముఖ్యంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఎగ్జామ్స్లో సుమారుగా 152, 153 ఎగ్జామ్స్కి సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలంలో పరీక్షా పేపర్ లీక్ అవుతూ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా, బీజేపీ రాష్ట్రాల్లో, బీజేపీ మిత్రపక్షాలు పరిపాలించే రాష్ట్రాల్లో, బీజేపీ ఆపోనెంట్ పక్షమైనటువంటి ప్రతిపక్షాలు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. దీని మీద సంవత్సరం పొడుగుతూ చదివినటువంటి పిల్లలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. సంవత్సరం పొడుగుతూ చదివి ఎగ్జామ్ రాస్తే ఎవడో ఒక పేపర్ లీక్ చేస్తే అది కొద్దిమంది గురించి కొంతమంది ర్యాంకులు కూడా పోతున్నాయి. ఎంత దూరం పోయిందో ఇవ్వాలన్నటువంటి డిజిటల్ వాట్సాప్ సోషల్ మీడియా ప్రపంచంలో తెలియదు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఇలా ఏదైతే ఉన్నదో కొంతకాలంగా జరిగినటువంటి వాటికి సంబంధించి ఈ 152 లక్షలు 1658 మందిని అరెస్ట్ చేశారని, 1650 మందిని ఐడెంటిఫై చేశారని, అందులో 925 మందిని అరెస్ట్ చేశారని, సంజీవ్ ముఖ్య అనేటువంటి ఆయన మీద సిబిఐ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడు. ఆయనకి బీజేపీతోనే ఎన్డీఏతోనే ఫ్రెండ్షిప్ ఉండటమే దానికి కారణం అని చెప్పేసి. సో బీజేపీకి ఇప్పటికిప్పుడు ఈ జంజీ ఉద్యమాలు, జంజీ అంటే 96 అంటే 20 పార్లమెంటరీ చట్టం ప్రకారం యూత్ అంటే 15 నుంచి లేదా 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు. అది 95, 96, 97 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల లోపు యంగస్టర్స్ అంతా కూడా జంజీ కిందకి వస్తారు ఇప్పటి జనరేషన్కి సంబంధించి. సో ఎన్డీఏకి సంబంధించి ప్రాబ్లం లేదు. బీజేపీకి 240 ఉన్నాయి, ఎన్డీఏతో కలుపుకుంటే 293 ఎంపీ సీట్లు ఉన్నాయి 543లో. ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఉంది. అదనంగా శివసేన వాళ్ళు 20 మంది జాయిన్ కావడంతో 543కి 318 మంది ఉన్నారు. ఇంకొక వైపు రాజ్యసభలో 100 నుంచి 152కి పెరిగింది రాజ్యసభ సభ్యుల సంఖ్య బీజేపీకి మిత్రపక్షాలకు సంబంధించి. సో ఈ జంజెడ్లు మోడీ సర్కార్కి ఏం కదిలించకపోవచ్చు కానీ
సో, నూతన భారత నిర్మాణం జెన్‌జీ మీద 29 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. సో, ఇందులో దీనికి సంబంధించి కేవలం అది సోనం వాంగ్‌చుంగ్ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉన్నదో, వాంగ్‌చుంగ్ సుమారుగా 19 రోజులు, 22 రోజులు, 26 రోజుల దాకా 24 ప్లస్ రోజుల దాకా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ట్రబుల్ షూటర్ జగత్ ప్రసాద్ నడ్డా, జేపీ నడ్డా, ఆయన కూడా మంత్రి, జితేందర్ సింగ్ వీళ్ళు కలిసి దాన్ని చల్లబరిచే కార్యక్రమం చేశారు గానీ, ఖచ్చితంగా అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దాకా అది మారలేదని చెప్పొచ్చు ఆ ఉద్యమం. సో, నాయకత్వం లేనటువంటి సీజేపీ ఉద్యమం పొలిటికల్ మూవ్‌మెంట్ కాకూడదనేది బీజేపీకి ఉన్న ఉద్దేశ్యం. దాన్ని దీర్ఘకాలికంగా రాజకీయ శక్తిగా మలచడం అంటే మార్చుకోవడం కూడా కష్టమే. సో, దీనికి ఎన్ఎస్‌యుఐ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం, సమాజ్‌వాదీ పార్టీ విద్యార్థి విభాగాలకి మెర్జ్ అయ్యి లేకపోతే వాళ్ళతో కలిసి పనిచేస్తే మరింత కఠినతరంగా, క్లిష్టతరంగా ఉంటది కాబట్టి, సో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతోని ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతోని, వీటితోని సమస్య పరిష్కారం కాలేదు, యువత అసంతృప్తి తగ్గలేదనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని అడ్మిషన్స్ ఇచ్చి, జాయిన్ అయ్యి కాలేజీలు నడిపే కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగించిన ఈ జెన్‌జీ 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు 96, 97 సంవత్సరాల్లో పుట్టినట్టు 96, 97లో పుట్టినటువంటి వాళ్ళు 2026 కంటే 30 సంవత్సరాల లోపు వాళ్ళకి వస్తారు. వాళ్ళు జెన్‌జీ అంటే 30 ఇయర్స్ బిలో వాళ్ళు జెన్‌జీ అంటారు. ఇప్పటి జనరేషన్ అది. మేమంతే మిడిల్ ఏజ్‌కి వచ్చాం, మాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. సో, దీన్ని చేయటం కేవలం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రీ ఎగ్జామ్ నిర్వహించడం, మళ్ళీ అడ్మిషన్స్ నిర్వహించి కాలేజీలో రెగ్యులర్ నడపడమే కాదు. సో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దాకా నిద్రపోవాలా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే దీనికి ముందు సోనం వాంగ్‌చుంగ్ చేసినటువంటి నిరాహార దీక్ష చాలా ప్రధానంగా మనకు అనిపిస్తది. బీజేపీకి సంబంధించి వ్యూహాలు కరెక్టే ఉన్నాయా? సీజేపీ ప్రతిపక్షంగా ఉంటుందా? దీర్ఘకాలిక రాజకీయ జెండాలతో ముందుకెళ్తాదా అనేది దాని నిర్వాహకులకు సంబంధించిన అంశంగా మన ముందున్నది. సో, భారత రాజకీయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అంటే రాజకీయ జీవితానికి ముగింపు కాదు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అక్కడితో ముగిసినట్లు కూడా కాదు. సో, భారత రాజకీయాలు అన్నీ ఉంటాయి, ఏరే పదవులకు కూడా వస్తారు. సో, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సీజేపీ కొద్దిగా శాంతి ఇచ్చినా, దానికి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్ష పార్టీలు, ఇతర ఎన్డీయేతర పక్షాలన్నీ కూడా, సో, అటు తమిళనాడులో ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా డీఎంకే పార్టీ మద్దతు ఇచ్చింది. టీవీకే పార్టీ విజయ్. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిందని చెప్తా ఉన్నాను. నేను చూడలేదు కానీ మిత్రులు చెప్తుంటే విన్నాను. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, సమస్యలకు సంబంధించి పరిష్కారం ఇప్పటికీ అనేక ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, దాని సమస్యలు ఇంకా పకడ్బందీగా కట్టుదిట్టంగా ఉండాలి. సో, దాంతో ఇప్పుడు వ్యక్తిగతంగా ఇట్లాంటి పేపర్ లీకేజీలకు పాల్పడ్డప్పుడు భారత పార్లమెంటు ఏదైతే ఉన్నదో పరీక్ష పేపర్ లీకేజ్ చేసిండు. స్ట్రిక్ట్గా పకడ్బందీగా జరగడానికి సంబంధించి ఇప్పటికే సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనౌన్స్ చేశారు, దాన్ని కూడా అమలు చేస్తారు, దాని మీద ఒక చట్టం తీసుకొచ్చారు. అది వ్యక్తిగతంగా జరిగితే ₹1 కోటి జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష. అది వ్యవస్థీకృతంగా జరిగితే 10 సంవత్సరాల నుంచి యావజ్జీవి దాకా ఉండొచ్చు శిక్ష. ₹10 కోట్ల జరిమానాగా ఉన్నది. చట్టాలు ఇంకా కఠినతరంగా ఉండాలి, ఎమ్మటే శిక్షలు పడాలనేది ఇదిగా ఉన్నది. సో, ఏది ఏమైనా ఆన్లైన్ పరీక్షలు పెట్టి, ఇప్పుడు అనేక రకాల పరీక్షలు పెడతా ఉన్నారు. ఆన్లైన్ పరీక్షలు పెట్టి ఆ విధంగా పేపర్ లీకేజీని కాకుండా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో, 413 ప్రశ్నల్లో ఆ పేపర్లో సుమారుగా 120 నుంచి 150 ప్రశ్నల దాకా లీక్ అయినాయని, ఇంకా అంతకంటే ఎక్కువ లీక్ అయినాయని రకరకాల పరిస్థితులు మనకి కనపడతా ఉన్నాయి. పరీక్షా విధానంలో మార్పులు రావాలి. సో, రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఉండాలి, వాళ్ళకి ఉద్యోగం పోద్దని. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే తక్కువ జీతాలు ఉంటాయి కాబట్టి 20,000, 30,000, 50,000 లోపు అవినీతికి ఆశపడే దురాశ ఇది ఉన్నది. సో, కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఇలా ఆ డబ్బులన్నీ దోసుకు తింటున్నారు అనేది మనం చెప్పవచ్చు. ర్యాంకుకు సంబంధించి ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సీట్లు వస్తే మా కోచింగ్ సెంటర్ గొప్ప అని
ఆ కోచింగ్ సెంటర్‌ల వాళ్ళు ఇంక మళ్ళీ వాళ్ళు కోచింగ్ సెంటర్ 1,00,000 ఫీజుది 5,00,000 చేసేస్తున్నారు మెడిసిన్‌కి సంబంధించి. ఇలా కథ నడుస్తా ఉంది. సో, సిలబస్‌కి సంబంధించి సిలబస్ లోపలే ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆన్‌లైన్ ఎగ్జామ్ పెట్టాలి. చట్టాలు ఇప్పుడన్నట్టుగా వ్యక్తిగతంగా అయితే రూ. 1,00,00,000 10 సంవత్సరాల జైలు శిక్ష. వ్యవస్థీకృతంగా అయితే 10,00,00,000 10 సంవత్సరాల జైలు శిక్ష. అది ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సంవత్సరం లోపే అయన్నీ జరిగిపోతే సరివున్నట్టు వెళ్ళాలంటే కూడా వణికిపోతారు. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ దేశాన్ని అతలాకుతలం చేసింది. వామపక్షాలు, కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ, సీజేపీ సంబరాలు చేసుకుంటున్నాయి ప్రభుత్వాన్ని మెడలోంచినవని. బీజేపీ ఇంకొక వైపు ఎన్డీఏ పాలిత యూపీఏ అతిపెద్ద రాష్ట్రం 80 ఎంపీ సీట్లు ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఒక 6 నెలల్లో. దానికి ఎన్నికల సమీకరణ ఇది ఉత్తరప్రదేశ్ మీద ఎఫెక్ట్ పడకూడదని, రాబోయే నా ప్రతిపక్షాలు బలోపేతం కాకూడదనే ఉద్దేశంతో పాటుగా సో జంజాట్‌కి సంబంధించినటువంటి యంగెస్టర్స్ అంతా మిడిల్ ఏజు, సీనియర్సే ఉన్నారు అందులో. ఆ క్యాబినెట్‌లో, ఆ మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో. ముఖ్యంగా యంగెస్టర్స్ లేరు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు యంగెస్టర్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూసుకుంటారు. యావత్ క్యాబినెట్‌లో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అంతా మిడిల్ ఏజ్ వాళ్ళు, సీనియర్సే ఉన్నారు. అసలు వాళ్ళ ఐడియాలజీని ప్రతిబింబించే అట్లా ఉండాలనే ఒక మోడల్ లేకపోవటం. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదనాన్న కూర్చొని 12 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేసి పంపించాడు. ఆ గోడ పెద్దగా వస్తా ఉంది. అంత పడ్డది. సో ఇది పరిస్థితి. జన్ జెడ్ యొక్క జన్ జెడ్, జన్ వై, జన్ ఎక్స్, జన్ జెడ్ ఏదున్నా కూడా ఇది పరిస్థితి. సో అన్ని పరిస్థితులు బాగున్నాయంటే బాగలేవు. వీళ్ళేది ఎరగబొడుస్తున్నారని మనం అభివృద్ధి మోడల్ని అడుగుతాం. వాళ్ళే కర్మ సిద్ధాంతం, మతవాదంతో ఉన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. సో ఇలా పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ కానీ, ఇండియా కూటమి కానీ వాళ్ళకి పార్లమెంటు స్తంభించడం ఎజెండా తప్పితే ప్రజల సమస్యలు ఎజెండాకి రావాలని లేదు. ఇక అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి పార్లమెంటు సమావేశాలు జరిపిన చందంగానే వ్యవహారంగా నడుస్తూ ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఈ యొక్క జన్జేడ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లేదా పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి జన్జేడ్ బేస్డ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇలా ఒక్కసారి సంబంధించిందే కాదు, ఇటు రాష్ట్రంలో చూసుకున్నప్పుడు శాసనసభల్లో, చట్టసభల్లో కానీ, శాసనమండలిలో కానీ, శాసనసభలో కానీ, దేశంలో చూసుకున్నప్పుడు పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో కానీ కొన్ని అంశాలు లేవనెత్తడం, ఉద్రిక్తతలకు దారి చేసే అంశాలు, సభను నిర్వహించకుండా బహిష్కరించి వాళ్ళు వెళ్ళిపోయి పబ్లిసిటీలు, మీడియాలో వీళ్ళేమో సభను సజావుగా నడపాలి, వాళ్ళు బయటకు వెళ్ళారని వీళ్ళు నడిపించకుండా వాళ్ళు లేకపోయిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదారి పడతా ఉన్నాయి. దేశంలో పిల్లలకి జన్జీకి సంబంధించి నేను కాదనంటలా. పిల్లలు నిజమైన పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్ రాశారు, మళ్ళీ కొంత బాధపడ్డారు. 22 మంది దాకా చనిపోయారని నేను చదివాను. వివిధ పేపర్లో సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2 పిల్లలది రాజస్థానం, తెలంగాణ దగ్గర నుంచి పిల్లలు చనిపోతూ వచ్చారు. 10 మంది, 12 మంది, 22 ప్లస్ అని అంటా ఉన్నారు. ఎంత అనేది కరెక్ట్ ఫిగర్ ఎంత ఉన్నా. సో మళ్ళీ వాళ్ళ జీవితాల్ని ప్రభుత్వ హత్యలు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలంటే మానసిన పడతా ఉన్నాయి వాళ్ళకి, ఆయా కుటుంబాలకి. సో పరీక్షలు, పేపర్ లీకేజీలు నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే మేము కూడా 10వ తరగతి ఎగ్జామ్ రాసినప్పుడు ఇప్పుడు మామూలుగా సోషల్ స్టడీస్ పేపర్ను, సైన్స్ పేపర్ను లీక్ చేశాడు. వాటిని మళ్ళీ రాయాల్సి వచ్చింది. మళ్ళీ నెల రోజులకో 20 రోజులకో పెట్టారు. మళ్ళీ చదవాలి కదా సిలబస్ అంతా. సో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో పేపర్ లీకేజీకి సంబంధించి ఎట్లుండాలి, ఎగ్జామ్ ఎలా ఉండాలి, శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, జరిమానాలు ₹1,00,00,000, వ్యక్తిగా అయితే 10 కోట్లు, వ్యవస్థీకృతంగా అయితే ఎమ్మటే శిక్ష పడా జైలుకు పోవాలి. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగాలు పోవాలి, పీడీ యాక్ట్లు పెట్టాలి, రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలి వాడి జీవితకాలం. చట్టాలు కఠినంగా ఉన్నప్పుడు భయపడతారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, రెండో వైపు ప్రభుత్వం చేయాల్సింది చేస్తూ ప్రతిపక్షాలు కూడా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేశ భవిష్యత్తు యువతే, ప్రభుత్వం యువతకు గౌరవించిందనేది. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. ప్రజా సమస్యలు, ముఖ్యంగా యువతర సమస్యలు, రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు లేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చినప్పుడు, కేంద్రంలో అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ. అంతకుముందు కాంగ్రెస్ ఉంటే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు అన్నాడు రాజీవ్ గాంధీ. వీళ్ళు మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని వీళ్ళు 12 సంవత్సరాలు వెళ్ళి 13వ సంవత్సరంలోకి ఎంటర్ ద డ్రాగన్. 13 రోజులు 26 కోట్లు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే కొత్త
దానికి తోడు పాత ఉద్యోగస్తులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఉద్యోగాలు ఇయన్నీ కలుపుకుంటే 50,00,00,000 ఉద్యోగాలయ్యాయి. దేశంలో అసలు పేదరికం కరువు ఉండకపోయేది. కానీ ఖాళీ పోస్టులు, రిటైర్మెంట్‌లు తప్ప రిక్రూట్‌మెంట్ లేనటువంటి సమాజాన్ని మనం చూస్తా ఉన్నాం. సో, అధికార ప్రతిపక్షాలు 2 కొన్నిసార్లు డొల్లిస్తున్నాయి గానీ, గ్రాస్ లెవెల్‌లో ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండే కార్యక్రమం. అది వ్యవసాయ రంగానికి సంబంధించినవి గానీ, త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి. మేము మా ఎజెండాను ముందు పెడతా ఉన్నాం. బీసీ బహుజన ఎజెండా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం సామాజిక న్యాయం. వీటితో పాటు లోకల్ డిమాండ్స్, జంజీ డిమాండ్స్, 30 ఇయర్స్ లోపు వాళ్ళ డిమాండ్స్, వాళ్ళని మంత్రివర్గంలో పెట్టడం. ముఖ్యంగా మేమెంత మాకంత వాటా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం సంపద సృష్టిస్తూ ఉంది. ప్రజలు సంపద సృష్టిస్తూ ఉన్నారు. 4వ స్థానంలోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచ ఎకానమీలో ఉన్నటువంటి దేశాలన్నిట్లలో 4వ స్థానం నుంచి 6వ స్థానానికి కాకపోతే అటు ఇటు కావచ్చు. అంటే దేశ ప్రజలు కష్టపడతా ఉన్నారు. సంపద సృష్టిస్తూ ఉన్నారు. సంపద పంపిణీ జరగట్లేదు. ఆ సంపద పంపిణీ జరగాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇంకా ఈ కేసుకు సంబంధించి ఈ నీట్ ఎగ్జామ్ జంతర్ మంతర్ ధర్నాలకు సంబంధించి 2643 ఏదో ఫిగర్స్ చెప్తా ఉన్నారు. రౌడీ షీటర్లు వచ్చిన వాళ్ళలో కొన్ని వామపక్ష పార్టీలకు సంబంధించి నేను ఎరిగినంత వరకు ప్రజా ఉద్యమాల్లో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి రౌడీ షీటర్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆస్తి పంచాయతీలు, గట్టి పంచాయతీలు ఉంటుంటాయి. కొన్ని తీవ్రమైన మర్డర్, రాబరీ, రేపిస్టులు కేసులలో ఉంటుంటారు కొన్ని కేసులు. సో ఆ కేసులలో ఉన్నవాళ్ళు అంటే చాలా వందలాది కెమెరాలు జంతర్ మంతర్లో అమర్చారు. పెన్ కెమెరాలు, కళ్ళజోడు కెమెరాలు మనం మీడియాలో చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. టెక్నాలజీ పెరిగింది. ఎవరేం చేస్తున్నారో జరుగుతూ ఉంది. వాళ్ళ ఫేస్ కట్స్ ఆధారంగా డిజిటల్ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఫేస్ కట్స్ అవుట్స్ వేసి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు అనేది ఒకటి CJP వాళ్ళు ప్రతిపాదన ఏంది, కేసులు ఏం పెట్టొద్దు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే రాజీనామా చేశాడు. కేసులు పెట్టొద్దు అనేది దాని మీద చూడాలి ఏం జరుగుతుందో. చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఏదైనా ఉద్యోగం కూడా అడుగుతూ ఉన్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. రీ ఎగ్జామ్ వాళ్ళ సంబంధించి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. దాంతో పాటుగా ఏదైతే ఉందో రీ ఎగ్జామ్ పెట్టి అడ్మిషన్స్ పెడితే కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. సీట్లు వచ్చిన వాళ్ళు మెడిసిన్ చదువుకుంటున్నారు. సీట్లు రానటువంటి వాళ్ళు మళ్ళీ ఇతర డిగ్రీ కోర్సులు జాయిన్ అయ్యారు. ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్లో పడ్డారు. ఇదొక భాగం. దీంతో పాటు దానికి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడంతో పాటుగా ఇలా గతంలో కంటే కూడా ఇలా పెరిగినాయి. గతంలో 50,000 MBBS సీట్లు ఉంటే 1,20,000 నుంచి 1,30,000 సీట్లు పెరిగినాయి. కాలేజీలు కూడా వందల సంఖ్యలో పెరిగినాయి. దీంతో పాటు విదేశీ MBBS విద్య కూడా చాలా తక్కువ ఖర్చుకు వస్తూ ఉంది. దేశంలో ఒక MBBS సీటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ₹1,00,00,000 నుంచి 5,00,00,000 పెరుగుతూ ఉంది. వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్లు పెట్టుకొని ఫీజులు ఖచ్చితంగా ఎంత ఉండాలని చెప్పేసి, దక్షిణ భారతదేశంలో మెడిసిన్ ఫీజులు ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉంటే, ఉత్తర భారతదేశం తక్కువ ఉంటే అక్కడ పోయి చదువుకునేది. ఇవాళ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం లేకుండా ప్రైవేటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్లు పెట్టి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు మినిమం ఎంత సీట్ అమ్మాలని. ₹1,00,00,000 తక్కువ ఏమి లేదు. ఈ క్రమంలో చాలా దేశాల్లో కోటి అంటే వాడు కంప్లీట్ అయ్యేసరికి 2 కోట్లు లేదా 3 కోట్లు లేదా మెడిసిన్ కంప్లీట్ అయ్యేసరికి. సంవత్సరానికి ₹1,00,00,000 అంటే ఒక్కోసారి ప్యాకేజీ కూడా ఉంటుంది. సో మొత్తం కలిపితే 50 లక్షలతోనే మెడిసిన్ పూర్తి చేసుకుని వచ్చేటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, పెద్ద దేశాలు. ఫిలిప్పైన్స్ దగ్గర నుంచి కొన్ని దేశాలు ఉన్నాయి, చాలా దేశాలు, పెద్ద దేశాలు మెడిసిన్. ఆడ మెడిసిన్ చేసి వచ్చి ఇక్కడ కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేస్తే ఇది పాస్ అయితే సరిపోద్ది. బార్ అసోసియేషన్కి లాయర్లు ఎట్లా ఎన్రోల్మెంట్ ఉంటుందో, ఈడ పెట్టిన ఎగ్జామ్, కండక్ట్ చేసిన ఎగ్జామ్ పాస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ఇతర దేశాల మెడిసిన్ చదువుకున్న సంబంధించి. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో మెడిసిన్ విద్య ఇలా భారంతో కూడుకున్నటువంటిది. పేద పిల్లలకి, పేద విద్యార్థులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితిగా తయారైంది. రిజర్వేషన్లో సీట్ వచ్చినా కూడా అది కోట్ల రూపాయలుగా ఉన్నది. అన్ని కోట్లు పెట్టి కోచింగ్ సెంటర్ల దగ్గర నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు ప్రాక్టీస్ పెడితే మరి ఇక వాళ్ళది MBBS అయిపోతే అది సరిపోదు. మళ్ళీ PG కోర్సులు చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయాలి, మెడిసిన్ MDI, MS, అందులో MBBS తర్వాత అదే కోర్సులు, వివిధ కోర్సులు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇంకా సర్జన్స్ కూడా ఉంటాయి అనుకోండి మెడిసిన్లో.
సో, మరి ఇయన్నీ జేసొస్తే ఇయాల 2,00,00,000 నుంచి 8,00,00,000 దాకా అవుతున్నాయి భారతదేశంలో ఎంబీబీఎస్, పీజీ కోర్సులు జేస్తే. డీఎం జేస్తే అదనం ఇంకా 3 సంవత్సరాలు అదనం. సో, ఇయాల 2,00,00,000 నుంచి 8,00,00,000 ఖర్చు చేసి ప్రైవేట్ కాలేజ్ చదివినటువంటి ఒక డాక్టరు అసలు పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తదా? మెడికల్ విధానాలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అదొక జోకు, కామెడీ. అదొక కామెడీ కిట్ టీము. సో, వైద్య విద్యని అంత కాస్ట్‌లీ జేసి అసలు మెడిసిన్‌కి సంబంధించి ఆన్‌లైన్ ఎగ్జామ్ పెట్టండి. ఓకే. వాడు ఎల్‌కేజీ నుంచి 10థ్ స్టాండర్డో, ఎల్‌కేజీ నుంచి 12థ్ స్టాండర్డ్ మట్టుకు ఆ మార్కులు 50% మార్కులు, ఈ 50 మార్కులు పెట్టండి. ఆ విధంగా అచ్చం కామన్ ఎగ్జామ్ మీదనే అంత బేస్డ్‌గా, అంత టార్గెటెడ్‌గా ఉండదు. ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ చూపేవి. ఈ మార్కులు ఎఫెక్ట్ ఉండదు కాబట్టి. సో, కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్‌దే పెడుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తా ఉన్నాయి. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అనండాలి పెద్దలారా, మిత్రులారా.